హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్నాడు ప్రభాకర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారన్న సంగతి తెలుసు నాకు. ఎందుకంటే ఎప్పుడు తీస్తానని చెప్పేసి చాలామందికి ముందే చెప్పాను నేను. రేపు మార్నింగ్ వీడియో అనేది పెడతానని చెప్పే కదా. అందుకని ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటి అంటే, ముఖ్యంగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళ మొత్తానికి మన వీడియోని షేర్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి దీంతో పాటుగా నేను నెక్స్ట్ మీకు చెప్పబోయే వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుద్ది అని చెప్పేసి నేను నాకు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడుద్ది ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, ఈ వీడియో ఇక్కడికి వజ్రాల వేటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉట్టి చేతులతో వర్క్ అనేది వెళ్ళరన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి దొరకాల్సిందే. ఖచ్చితంగా ఇదుగల రాళ్ళు అనేది మీకు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చేయడానికి నేను ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేవిధంగా ముందుగా మన వీడియోని ఖచ్చితంగా షేర్ చేయమని చెప్పేసి ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇక్కడికి వజ్రాల వేటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా దొరుకుతాయన్నమాట. ఎందుకో తెలుసా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అడవి మొత్తం మీకు కనిపించేది మొత్తం కూడా ఓన్లీ చెట్లతో నిండిపోయిన అడవి కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మీరు ఆలోచించుకున్నట్లయితే చూడండి, ఈ రాయిని క్లెంబర్రైట్ రాళ్ళు అంటారు. ఈ క్లెంబర్రైట్ రాళ్ళు అంటే ఇసుక పొర గల రాయి అనమాట. ఈ ఇసుక పొర అంటే ఇదిగోండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మనం ఇలాగంటేనే ఇసుక అనేది రాలిపోతుంది కదా, దీన్ని ఇసుక పొర రాయి అంటారు. ఈ ఇసుక పొర రాయి ఎక్కడైతే మనకి ఉంటాయో, ఎక్కడైతే మనకు దొరుకుతాయి ఈ ఇసుక పొర రాయిలు అనేది, అక్కడ ఖచ్చితంగా మనకి డైమండ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. కన్ఫామ్గా డైమండ్స్ అనేది మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ అడవి ఇది ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్. ఈ అడవి మీరు వచ్చినట్లయితే మనకి ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఈ రాళ్ళు చూడండి మీరు ఎలా ఉన్నాయో చూడండి. ఇదైతే సేమ్ బుల్లెట్ లాగా ఉంది కదా. ఇలాంటివి ఇక్కడ ఈ అడవిలో వచ్చేసి ఇలాంటి రాళ్ళు సుమారుగా ఒక 50 కేజీలు, ఒక్కొక్క రాయి ఒక 50 కేజీల నుంచి, అంటే 10 కేజీల నుంచి 50 కేజీల వరకు ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటున్నాయి ఫ్రెండ్స్. అంటే ఈ రాళ్ళు మనకి దేనికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఈ రాయి విలువ ఎంతో తెలుసా ఫ్రెండ్స్? ఇది కేజీ వచ్చేసి 8,000 రూపాయలు. 8,000 రూపాయలు అంటే చిన్న రాళ్ళు అయితేనే కొంచెం రేటు తక్కువగా ఉంటుంది. మంచిగా పెద్దగా ఉన్న రాళ్ళు అయితే సుమారుగా కేజీ వచ్చేసి 6,000 రూపాయలు, 6,000 రూపాయలు, 8,000 రూపాయలు, 7,000 రూపాయలు అలా కొంటున్నారు. అంటే మనకి వచ్చేసి ఒక్కొక్క రాయి వచ్చేసి మనకి 50 కేజీల వరకు బరువు గల రాళ్ళు, అంతకుమించి పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామందికి ఈ సైజు రాళ్ళు అంటే సుమారుగా 30 కేజీలు, 20 కేజీలు, 40 కేజీల రాళ్ళు ఎన్నో దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఈ అడవిలో. కాకపోతే ప్రజెంట్గా వచ్చేసి ఈ అడవిలోకి రావడానికి మనకి ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ టెంట్లు వేసుకొని ఇక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ఎవరు రాకూడదు అని చెప్పేసి, ఇది ఫారెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మిగతా వాళ్ళు ఎవరిని రాకుండా చేయడానికి ఇక్కడ ఉంటున్నారు ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా మనకి పర్మిషన్ అనేది ఏదో ఒక రోజుకి పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ వచ్చినప్పుడు మీకు తప్పకుండా వీడియో చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు. ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉట్టి చేతులతో ఖచ్చితంగా వెళ్ళరు. ఎందుకంటే ఎలాంటి రాళ్ళు దొరికినా కానీ 1 కేజీ రాయి దొరికినా కానీ సుమారుగా మీకు 1 కేజీ రాయి దొరికినా కానీ సుమారుగా మీకు 8,000 రూపాయలు అనేది వస్తాయి. కాబట్టి అలాంటిది ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది. వజ్రాలు కూడా ఉంటాయి ఇక్కడ, అదేవిధంగా ఇలాంటి వైట్ క్రిస్టల్స్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. మీరు టక్కర్ దొంగ మహేష్ బాబు మూవీ చూసే ఉంటారు ఫ్రెండ్స్ చాలామంది. ఆ మహేష్ బాబు మూవీలో మనకి వజ్రాల నిధి అనేది ఉంటుంది కదా. ఆ వజ్రాల నిధిలో వచ్చేసి మొత్తం అన్ని క్రిస్టల్స్ అనమాట, వైట్ క్రిస్టల్స్. అలాంటివి ఇక్కడ సుమారుగా ఒక 2-3 అడుగులు లేదా ఒక 4 అడుగులు లోతు కనుక తవ్వినట్లయితే, అంటే మనం ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళలేదన్నమాట. ఆ ప్లేస్కి కొంత దూరంలో యువతలు మాత్రమే ఉన్నాము. ఆ ప్లేస్కి కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఒక 2-3 అడుగులు తవ్వితేనే ఆ రాళ్ళు అనేది ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా డైమండ్స్ కూడా కన్ఫామ్గా ఉంటాయి ఇక్కడ. ఈ అడవి మొత్తం కూడా ఒక పెద్ద గుప్త నిధి లాంటిది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అడవి వల్ల కనీసం ఒక 5-6 ఊర్లు, ఈ అడవి చుట్టుపక్కల ఉన్న 5-6 ఊర్లు, 5-6 ఊర్లలో చాలామంది బాగుపడ్డారు, లక్షల రూపాయలు సంపాదించున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నిలిపివేశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వజ్రాల వేటనే కొనసాగిస్తున్నారని చెప్పేసి ప్రస్తుతానికైతే ఫారెస్ట్లో నిలిపివేశారు. ఎందుకంటే ఇది
పొలాలు కాదు కాబట్టి ఇది గవర్నమెంట్కే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి నిలిపివేశారు. ఏదైనా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒకవేళ ప్రజల కోసం ఏదో ఒక రోజు కనుక మనకు అవకాశం కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను. తెలియజేసినప్పుడు మీరు ఖచ్చితంగా కన్ఫామ్గా రావచ్చు. కాబట్టి మీరు రావడానికి ఎప్పుడనేది పర్మిషన్ అనేది వచ్చిందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు కన్ఫామ్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మన వీడియోలు నేను చేసే వీడియోలు మీకు డైలీ నోటిఫికేషన్ లాగా వస్తాయి కాబట్టి మీకు అది చూసి ఇక్కడ స్టార్ట్ చేశారు, మనం పర్మిషన్ వచ్చింది రావచ్చు అని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా రావచ్చు ఇక్కడికి. నేను కూడా మీకు అందుబాటులోనే ఉంటాను ఈ అడవికి వచ్చేటప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన వరకు నిజంగా చెప్తాను, ఉట్టి చేతులతో అనేది వెళ్ళరు కన్ఫామ్గా. సుమారు వాళ్ళకి అదృష్టం బాగుంటే 1 కేజీ నుంచి అయితే 1 కేజీ రాయి దొరికిన 8,000 వస్తాయి, లేదా వజ్రమే దొరికితే లక్షల్లో వస్తాయి, లేదా సపోజ్ ఒక 50 కేజీల రాయి దొరికింది అనుకో ఫ్రెండ్స్, 5 × 40 5 × 8,000 ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 50 కేజీల రాయి ఇంటూ 8,000 అంటే 4 లక్షల రూపాయలు వస్తాయి అన్నమాట. 4 లక్షల రూపాయలు. అలాంటి రాళ్ళు ఎన్నో ఈ అడవి మొత్తం కూడా నిండిపోయి చూడండి ఫ్రెండ్స్. ఈ అడవి వచ్చేసి ఎంత బాగుందో. ఈ క్లింబరేట్స్ రాళ్ళే కాదు ఫ్రెండ్స్, ఇదిగోండి కొన్ని చోట్ల ఇదిగోండి చూడండి, కొన్ని ఇవి కూడా క్రిస్టల్స్ అనమాట. కొన్ని చోట్ల చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి దొరికినా చాలా ఫ్రెండ్స్. ఇప్పుడు వజ్రాల వేటకి పుట్లగూడెం వెళ్తున్నారు, జొన్నగిరి వెళ్తున్నారు, లేదా ఇంకా మరిన్ని ప్లేస్లు కానీ శ్రీరాంపురం అలా వెళ్తున్నారు కదా, అంటే అక్కడ కూడా దొరుకుతున్నాయి. కాకపోతే కొంతమందికి మాత్రమే దొరుకుతున్నాయి కదా. చాలామందికి అక్కడ మన శ్రీరాంపురంలో అలాగ దొరుకుతున్నాయి కదా, కాకపోతే అందరికీ దొరకవుగా ఫ్రెండ్స్. ఎవరికో ఒకళ్ళిద్దరికి మాత్రమే దొరుకుతూ ఉంటాయి, అందరికీ దొరకవు వజ్రాలు. కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఈ అడవిలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కన్ఫామ్గా ఏదో ఒక రాయి అనేది మనకు దొరికిద్ది. వజ్రమే దొరకవచ్చు, లేదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఒకసారి, ఇవి చూడండి ఫ్రెండ్స్. క్రిస్టల్స్, ఇవి ఓన్లీ క్రిస్టల్స్ అన్నమాట, చిన్నవి. ఇక వీటిలో ఈ ఒక్కటి చూడండి, కొంచెం డైమండ్ షేప్ లాగా కనిపిస్తుంది కదా, ఇది అంటే వైట్గా ఉన్నాయి కాదు, ఇది కదా. ఇలాంటివి మరెన్నో ఈ అడవిలో చాలా ఉన్నాయి. అందుకని ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, ఇది ప్రస్తుతానికి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు నిలిపివేశారు. ఈ అడవిలో ముందు కొంచెం దూరం ముందు వెళ్ళగానే మనకి టెంట్లు వేసుకొని ఉంటున్నారన్నమాట. మొత్తం సీసీ కెమెరాలన్నీ పెట్టేశారు. మనం అక్కడ దాకా వెళ్ళకూడదు. ఇది ప్రజెంట్గా చాలామంది అనుకోవచ్చు, అన్న ఈ ఊరి పేరు చెప్పన్నా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు, ఈ అడవి పేరు చెప్పన్నా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కాకపోతే ఇది చెప్పడానికి ఇప్పుడు మనకి పర్మిషన్ అనేది లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి చూడండి, ఇది మట్టిలాగా ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం కూడా ఈ అడవి మొత్తం కూడా ఒక ఇసుకలాగా ఉంటుంది అనమాట. ఇది మీరు ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ తవ్వినా కానీ ఒక ఇసుకలాగా ఉంటుంది. ఈ అడవి మొత్తం కూడా ఒక ఇసుకలాగానే వస్తూ ఉంటుంది. మొత్తం వీడు చూసినట్లయితే మొత్తం క్లింబరైట్స్ రాళ్ళు ఉన్నట్టే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇసుకలాగానే వచ్చింది, ఇది మట్టిలాగా ఉండదు. ఇలాగా మనం ఇదే అడవిలో మనం ఖచ్చితంగా ఒక 2 అడుగులు 3 అడుగులు తవ్వాలన్నమాట. తవ్వినట్లయితే ఖచ్చితంగా మనకి దొరుకుతాయి, ఈ కోణాల రాళ్ళు అనేది దొరుకుతాయి అన్నమాట. నేను మీకు జస్ట్ ఈ అడవిలో మీకు ఇలా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఇలాగా మనం అంటే నేను జస్ట్ చేతితోనే చేస్తున్నాను. ఈ అడవిలో మొత్తం మనం గడ్డపార కానీ ఏదైనా తెచ్చుకొని తవ్వుకుంటే కన్ఫామ్గా ఒక 2-3 అడుగులు తవ్వగానే పెద్ద కోణాల రాళ్ళే కాకుండా ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ రంగురాళ్ళు, రెడ్ కలర్, గ్రీన్ కలర్, అలాంటి చాలా కలర్స్ రంగురాళ్ళు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. మా చిన్నప్పుడు అంటే మా తాతోళ్ళు లేదా అలాగా వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, అప్పుడు కొనేవాళ్ళు ఫ్రెండ్స్. ఇలాంటివి కొనేవాళ్ళు, ఈ చిన్న రాళ్ళైనా కొనేవాళ్ళు. అప్పుడు వచ్చేసి కేజీ వచ్చేసి 200 రూపాయలు ఉండేది. అప్పట్లో 20 రూపాయల కూలి, 10 రూపాయల కూలి, ఆ టైంలో 200 రూపాయలు ఉండేదన్నమాట. అలాంటిది ఇప్పుడు వచ్చేసి వీటి విలువ చాలా పెరిగిపోయింది. సుమారుగా 500, 3,000 నుంచి స్టార్ట్ అయ్యి 8,000 రూపాయల వరకు పెరిగిపోయింది ఫ్రెండ్స్. అదేవిధంగా రంగురాళ్ళు కూడా చాలా అనేది ఇక్కడ ఉన్నాయి ఈ అడవిలో వచ్చేసి. మనకి ఈ అడవికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వజ్రం దొరికినా దొరకపోయినా
మనకి ఇవి వరకు కన్ఫామ్గా దొరుకుతాయి. ఇలాంటి సైజు బుల్లెట్ లాగా ఉన్నది 50 కేజీల రాళ్ళు చాలా ఉన్నాయి. లాస్ట్ మన ఒక 1 అడవి అయితే ఎక్కడైతే ఉంది, ఈ అడవి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా నేను 50 కేజీల రాయి ఉన్నది చూశాను ఫ్రెండ్స్. సేమ్ బుల్లెట్ లాగుండి, బుల్లెట్ లాగా పెద్ద బుల్లెట్ లాగుండి బాగా లావుగా ఉన్నది 50 కేజీల రాయి నేను చూశాను ఫ్రెండ్స్. ఇలాంటి రాళ్ళు చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఒక్క రాయి ఇక్కడికి వచ్చిన ఎవరికైనా దొరకదా అనేది కన్ఫామ్గా ఉండదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దొరకాల్సిందే ఫ్రెండ్స్. ఈ అడవికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు కావాల్సిందే. కాకపోతే అందుకోసం అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అనేది ఈ అడవిని మనకి సీజ్ చేసింది అనమాట. అంటే ఎవరు రావడానికి వీల్లేదని చెప్పేసి సీజ్ చేసింది. టెంట్లు వేసుకొని మరీ ఉంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు. టెంట్లు వేసుకొని మొత్తం డ్రోన్లు, సీసీ కెమెరాలు పెట్టి ఉంటున్నాను ఫ్రెండ్స్. కాకపోతే మీకు తెలియజేయటానికి కోసమని నేను వచ్చాను. అంటే మనం ఇంకా అంత దూరం వెళ్ళలేదన్నమాట. అంత దూరం వెళ్ళలేదు, కొంత దూరంలోనే ఉంది ఆ ప్లేస్ అనేది. కాకపోతే ఆ ఒక్క ప్లేస్లోనే కాదు, ఈ మధ్యలో ఎక్కడ తవ్వినా కూడా ఉంటాయి. కాకపోతే అక్కడ కొంచెం తవ్వడానికి ఫ్రీగా అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడికి రాకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు టెంట్లు వేసుకొని అక్కడ ఉంటున్నారు. డ్రోన్లు కూడా పెట్టి చెక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి. కాకపోతే ఏదో ఒక రోజు అనేది పర్మిషన్ అనేది కనుక ప్రజల కోసం కనుక ఇస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే అవకాశం అనేది కన్ఫామ్గా ఉండాలి అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. అందుకనే చెప్పేసి అంటున్నాను ఫ్రెండ్స్, మన వీడియోని మీ వాళ్ళ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఈ పర్మిషన్ వచ్చినప్పటి వరకు మీకు తెలియజేస్తాను. నేను ఇది చెప్పేది ఫేక్ అని కొంతమంది అనుకోవచ్చు, కాదు ఫ్రెండ్స్. కన్ఫామ్గా ఇలాంటి రాళ్ళు, దీని సైజు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటివి ఈ అడవిలో సుమారుగా ఒక 2 అడుగుల లోతు దొరుకుతాయి సార్. ఈ సైజు చూడండి, ఇదిగోండి బుల్లెట్ టైప్ అనమాట. ఇలాంటివి 50 కేజీల రాళ్ళు కూడా ఉన్నాయి. 50 కేజీల రాళ్ళు కూడా ఉన్నాయి. ఈ అడవి పక్కన ఉన్న నాకు ఊరు పేర్లు కూడా తెలుసు ఫ్రెండ్స్. ఈ అడవి పక్కన ఉన్న ఊర్లలో దాదాపుగా ఒక 6 ఊర్లు, 5 నుంచి 6 ఊర్లు కన్ఫామ్గా ఇవి తీసుకొని బాగుపడ్డారనమాట. ఈ పని ఇదే పనిగా వెళ్ళేవాళ్ళు చాలామంది. పొలం పనులకు కాకుండా లేదా ఉపాధి హామీ పనులకు కాకుండా ఏ పనులకు వెళ్ళకుండా ఇదే పనులకి వెళ్ళేవాళ్ళు అనమాట. అందుకని చెప్పేసి చాలామంది ఈ ఫారెస్ట్ వాళ్ళు, పోలీసులు వచ్చేసి దీన్ని నిలిపివేశారు ఫ్రెండ్స్. కన్ఫామ్గా మీకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ మనకు అవకాశం కనుక ఉన్నట్లయితే మీకు నేను ఈ వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకోసం నేను ఈ వీడియో అనేది చేయడానికి అనేది వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడికి కన్ఫామ్గా నేను టైం చెప్తాను. ఏదో ఒక రోజు కనుక మనం పర్మిషన్ కనుక వస్తే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు అనేది కన్ఫామ్గా అవుతారన్నమాట. వజ్రమే దొరికింది, ఇంకా వజ్రాలు కనుక దొరికాయనుకో ఇంకా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఇంకా లక్షాధికారులు అయిపోవచ్చు. ఇక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ రాయి కూడా చూడండి, క్లెంబరైట్ రాళ్ళు అంటారు దీన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి, దీన్ని కూడా క్లెంబరైట్ రాళ్ళు అంటారు. ఇలాగ ఇసుక పొర రాయి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా వజ్రాలు అనేది కన్ఫామ్గా దొరుకుతాయి అన్నమాట. మీరు అడవి కనుక చూసుకున్నట్లయితే ఎటు చూసినా కానీ ఎక్కువ పర్సెంటేజ్ క్లెంబరైట్ రాళ్ళే ఉంటాయి. పైగా చిన్న చిన్న రాళ్ళు అయితే పైన కూడా చాలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ క్రిస్టల్స్. అదే మనకి ఒక 2-3 అడుగులు లోతు కనుక తవ్వామంటే వరకు మంచి కోణాలు ఉన్న రాళ్ళు, డైమండ్ లాగా కోణాలు ఉన్న రాళ్ళు చాలా చాలా చాలా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది చెక్కిన వెట్టు, మనం ఎలాగైతే మిషన్ మీద చెక్కుతామో ఆ చెక్కినట్టే ఉంటాయి ఇలాంటి రాళ్ళు. సేమ్ కోణాలు ఉన్న రాళ్ళు నీట్గా ఉంటే, ఇలాంటి రాళ్ళు కనుక నీట్గా ఉంటే ఒక వెయిట్ అనేది కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడిద్దని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. మీకోసం ఖచ్చితంగా ఇక్కడ పర్మిషన్ వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియజేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా నాకు నెంబర్లు కనుక ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో నెంబర్ పెట్టండి. మీ నెంబర్ నేను కాల్ చేసి వెంటనే ఆ కామెంట్ బాక్స్లో నెంబర్ అనేది డిలీట్ చేస్తాను. ఇక్కడికి రావాలనుకున్నప్పుడు నేను మీకు టచ్లో ఉంటాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ బాక్స్లో నెంబర్ అనేది పెట్టండి. అదేవిధంగా మన వీడియోకి ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయమని చెప్పేసి ఈ వీడియోని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.